అంతర్గం మండల పరిధిలోని ఏదైతే మోడల్ స్కూల్లో జరిగినటువంటి ఒక భావి భారత పౌరుడు విద్యార్థి చదువు నిమిత్తం ఈ స్కూల్కి వచ్చి ఇక్కడ మోడల్ స్కూల్లో విద్యను అభ్యసించే సమయంలో ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఆ ప్రమాదానికి నిలువెత్తు నిర్లక్ష్యానికి కారణం ఈ పాఠశాల ప్రిన్సిపాల్ గారు, పీటీ గారు అని చెప్పి ఇవాళ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామానికి సంబంధించిన పెద్దలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరం కూడా ఇక్కడ కూర్చొని పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి దృష్టికి తీసుకుపోయినా మాట్లాడినాం కాబట్టి వెంటనే ఈ మోడల్ స్కూల్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కమిషనర్ గారితో, డైరెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ ఉద్యోగం విషయంలో కూడా గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఆర్డీఓ గారికి మాట్లాడారు కాబట్టి వాళ్ళు వెంటనే స్పందించి ఉద్యోగం విషయంలో, అదేవిధంగా కాంపెన్సేషన్ విషయంలో కూడా వారు ఇక్కడ బాధిత కుటుంబ పక్షాన నిలబడ్డారు. అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా ఏదైతే ఒక విద్యార్థి మరణం పట్ల ఒక కుటుంబానికి ఎదిగొచ్చే కొడుకు చనిపోతే ఎంత బాధ ఉంటుందో, అందులో ఒక బహుజన బిడ్డ చనిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆ బాధిత కుటుంబానికి అండగా నిలబడి వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరిగేంత వరకు కూడా సంబంధిత అధికారులతోటి, ఎమ్మెల్యే గారితో ఎప్పటికప్పుడు ఇక్కడ మాట్లాడి ఈ బాధిత కుటుంబ పక్షాన అండగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా మీడియా వారికి, పోలీస్ వారికి, రెవెన్యూ వారికి, గౌరవ శాసనసభ్యులకి, కుటుంబాలందరికీ కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారాలు. ఆ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ న్యాయం జరిగేంత వరకు కూడా ఏదైతే హామీ ఇచ్చిన హామీ నిలబెట్టేంత వరకు కూడా మేమందరం కూడా జేఏసీగా కలిసికట్టుగా నిలబడి ఎమ్మెల్యే గారి సహకారంతో చేపిస్తామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాం. జోహార్ సాత్విక్.